ఒక ప్రాంతీయ రాజధానిని ప్రపంచ టెక్నాలజీ కేంద్రాల్లో ఒకటిగా మార్చడం సాధ్యమేనా? వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను టెక్ ఆధారిత ఎకానమీ వైపు మళ్లించటానికి ఒక ముఖ్యమంత్రికి ఎంతటి దార్శనికత ఉండాలి? 1998లో చంద్రబాబు గారు అలాంటి సాహసోపేతమైన విజన్ను రూపొందించారు. ఆనాడు ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం నేడు హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలబెట్టింది. సైబరాబాద్ నిర్మాణంలో, ఐటీ పెట్టుబడుల ఆకర్షణలో, ఈ గవర్నెన్స్ అమల్లో ఆయన పోషించిన అసాధారణ పాత్ర ఏమిటి? బిల్గేట్స్ వంటి దిగ్గజాలను ఒప్పించి మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్కు తీసుకొచ్చిన ఆ హైటెక్ సీఎం ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1998 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైన విజన్ను ఆవిష్కరించారు. అది కేవలం సంస్కరణ కాదు, ఆర్థిక విప్లవం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంప్రదాయ వ్యవసాయం నుండి టెక్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించటానికి ఆయన దృఢ సంకల్పంతో అడుగు వేశారు. ఈ దార్శనికత ఫలితమే హైదరాబాద్ను భారతదేశంలోనే అగ్రగామి ఐటీ, టెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ కేంద్రంగా మార్చింది. లక్షలాది మంది యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆయన ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన సమగ్ర ఐటీ పాలసీని రూపొందించారు. ఐటీ కంపెనీలకు పన్ను రాయితీలు, భూమి కేటాయింపుల్లో సులభతర విధానాలు, వారికి అనేక ప్రోత్సాహకాలతో కూడిన ఆ పాలసీ రూపొందించడం పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరిచారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కంపెనీలు అనుమతి పొందడంలో ఎదురయ్యే సంక్లిష్టతను తొలగించారు. తద్వారా పారిశ్రామికవేత్తలకు వేగం, పారదర్శకత లభించాయి. ఇది వారిని విశేషంగా ఆకట్టుకుంది. సాంకేతిక కంపెనీలకు ప్రపంచ స్థాయి కార్యాలయ స్థలాన్ని అందించాలనే లక్ష్యంతో మాధాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీని నిర్మించారు. ఇది హైదరాబాద్కు ఒక నూతన గుర్తింపు తెచ్చింది. చార్మినార్ వంటి చారిత్రక కట్టడం తర్వాత హైదరాబాద్ పేరు చెబితే గుర్తొచ్చే కట్టడంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నేషనల్ కనెక్టివిటీని మరింత పెంచే విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు. ఇవే కాక చంద్రబాబు నాయుడు స్వయంగా అనేక విదేశీ పర్యటనలు చేసి బిల్గేట్స్, బిల్ క్లింటన్ వంటి ప్రపంచ ప్రముఖులను కలిసి హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని ఒప్పించారు. ఈ దౌత్య ప్రయత్నాలే మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యాలయాలను స్థాపించడానికి నిర్ణయాత్మకంగా దోహదపడ్డాయి. ఈ విధంగా ఈ గవర్నెన్స్ ద్వారా పరిపాలనను పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించడంలో ఆయన విజన్ స్పష్టమైంది. చంద్రబాబు ఐటీ దార్శనికత కేవలం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రమే మార్చలేదు, అది లక్షలాది మంది రాష్ట్ర యువత భవిష్యత్తును తీర్చిదిద్దింది. వ్యవసాయం నుంచి సాంకేతికతకు మళ్లిన ఈ ప్రస్థానం పరిపాలనలో వేగం, ఉపాధిలో నాణ్యత అనే కొత్త ఒరవడికి నాంది పలికింది. సైబరాబాద్ను నిర్మించటం, మైక్రోసాఫ్ట్ను ఆకర్షించటం ద్వారా చంద్రబాబు గారు భారతదేశ ఐటీ మ్యాప్ల్లో హైదరాబాద్కు చెరగని స్థానాన్ని సంపాదించి పెట్టారు. ఆయన ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించేందుకు తీసుకున్న ఈ చర్య ఆయన పాలనా కాలంలోనే గొప్ప చారిత్రక సంస్కరణ.